అప్పుల పాలంటే మొన్ననే పార్లమెంట్ కూడా ఎడమకాలి చెప్పు తీసుకొట్టినట్టుగా సమాధానం చెప్పింది కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారానికి. ఏం చెప్పింది పార్లమెంటు? ముఖ్యమంత్రి చెప్పేది తప్పు, కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం తప్పు, మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మొత్తం 10 ఏళ్లలో చేసింది సంవత్సరానికి 28,000 కోట్ల అప్పు మాత్రమే, 10 ఏళ్లలో చేసింది కేవలం 2,80,000 కోట్ల అప్పు మాత్రమే అని పార్లమెంటులో స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరికి నిన్న స్పీకర్ గారు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. 6.5 లక్షల కోట్లను ఒకరు అంటారు. అసలు ఎన్ని లక్షల కోట్ల వాళ్ళకే తెలియదు. నేను స్పీకర్ గారు చెప్తున్నారు, నేను చూసిన, మీరు చూసినో లేదో కానీ నేను చూసిన 6,00,000 కోట్ల అప్పట. 6 లక్షల కోట్లు కాదట, 6,00,000 కోట్ల అప్పు ఎవరు స్పీకర్ గారు చెప్తా ఉన్నారు.